హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి ముత్యాలు. నేనైతే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేద్దామనేసి సన్నగా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టము. వ్లాగ్స్ అనేది షేర్ చేయడం, అలాగే నేను చేసే పనులను షేర్ చేయడం చాలా ఇష్టం. అలాగే అందరినీ ఆదరించినట్టు మా వీడియోస్ని కూడా మీరు అందరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్లో ఫస్ట్ వీడియో ఏదన్నా ఉందంటే నాకు వచ్చేసి డివోషనల్ వీడియోస్ షేర్ చేయాలని ఉంది. అంటే మా లైఫ్లో ఏదైతే జరిగిందో అదే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే సారీ అండి, ఇంకొంచెం నాకు ఇంపార్టెంట్ ఏది ఉందో అదే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ముందు వీడియో వచ్చేసి నేను ఆ వెంకన్ బాబు వీడియోతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మాది వచ్చేసి ప్రాపర్ ఆంధ్ర అండి. హస్బెండ్ అండ్ అమ్మగారి ఇల్లు రెండు వచ్చేసి ఆంధ్రాలోనే ఉన్నాయి. కాకపోతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట. ఇది వచ్చేసి ద్వారకా తిరుమల అండి. మేము జనవరి 1 అప్పుడు బండినైతే కొత్త బండిని కొనుక్కున్నాము. కొన్ని రోజుల తర్వాత బండి పూజ చేయించడానికి ద్వారకా తిరుమల అయితే వెళ్ళామండి. అదేనండి చిన్న తిరుపతి అంటారు కదా, అక్కడికి వెళ్ళాము. ఈవినింగ్ టైంలో బయలుదేరి వెళ్ళామండి. వాహన పూజలు ఇక్కడే చేస్తారనమాట. మేము ముందుగా అయితే వాహనం పూజ చేయించుకునే దగ్గరికి వచ్చేసాము. బైక్ వచ్చేసి మాది యూనికాన్ అనమాట. దానికి కాస్ట్ వచ్చేసి 1,35,000 1,35,000 45 అలా పడినట్టు ఉందండి నాకు తెలిసి. దాన్ని తీసుకొని ఇంకా పూజకైతే వచ్చేసాం. పూజ చేసేటప్పుడు మేమిద్దరమే ఉన్నాం కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను. అలా వీడియో తీసుకున్నాక అక్కడ చిన్న క్లిప్ తీశానండి. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. స్వామివారి మెడలో ఉన్న పూలమాల మాకు తెచ్చి మా బైక్ అయితే వేశారు. ఇక్కడ చూసారా, అంతా కొంచెం చిన్న చిన్న చీకటి పడతా ఉందన్నమాట. అప్పుడైతే ఇక్కడికి దర్శనానికి వస్తే క్లోజ్లో ఉంది గుడి. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి, 1 గంట వెయిట్ చేయాలన్నారు. సరే మనకి టైం లేదు, మళ్ళీ బాగా పొద్దుపోతుంది కదా అనేసి ఇంకెళ్ళిపోయామన్నమాట. ఇదంతా వచ్చేసి మనకి పెళ్ళిళ్ళు జరుగుతాయి కదండి, అవేనండి ఇక్కడే మా పెళ్ళి కూడా జరిగిందండి, ద్వారకా తిరుమలలోనే. ఇప్పటికొచ్చేసి ఖచ్చితంగా ఈరోజు 13 కదా, ఫిబ్రవరి 13 ఈరోజు మా ఎంగేజ్మెంట్ డే కూడా. ఖచ్చితంగా ఇప్పటికొచ్చేసి 13 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 14 ఇయర్స్లోకి అడుగుపెట్టామన్నమాట. ఎంగేజ్మెంట్ కంప్లీటెడ్. ఇన్ని సంవత్సరాలు మేము హ్యాపీగా, అలాగే ఎలాంటి గొడవలు ఏమీ లేకుండా ఉన్నామంటే అంతా వెంకటేశ్వర స్వామి అమ్మవారి దయ అనమాట. మంచిగా ఇలా చిన్నవిగా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వచ్చామండి. ఇక్కడైతే మాకు స్వాములు అయితే ఎదురయ్యారు. వీళ్ళందరూ మామూలుగా కొండకైతే వెళ్తారనుకుంటండి, అందుకనే చాలామంది స్వాములు అయితే వచ్చారండి. వాళ్ళని చూసేప్పటికి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇగోండి ఇంకా బయలుదేరిపోయాము. అక్కడ బయటే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత నేను అక్కడ చిన్నగా షాపింగ్ చేశాను. ఎప్పటి నుంచి వెంకన్న బాబుని నేను కొంచెం పెద్దగా ఉన్న విగ్రహం లాంటిది కొనుక్కోవాలని చాలా ఆశ అనమాట. నా ఆశకు తగ్గట్టు ఆ రోజు ఆ విగ్రహం కొనేసుకున్నాను. బండి అయితే ఇదేనండి. వీడియో ఎలా ఉంది? బాయ్.